ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాయ్. ఇదిగోండి ఆంటీ. ఇప్పుడు గుడిలో అందరి ముందు ఆ పల్లవిని దొంగని చేసి తాలెత్తుకోనివ్వకుండా చేస్తాను. పంతులు గారు, నా మొక్కుల్ని వీడుకున్న దోషాలన్నీ పోయేలాగా పూజ జరిపించినందుకు చాలా సంతోషం అండి. ఇక మా వాడు సెట్ అయిపోయినట్టే కదండి. సెట్ అవ్వడంట్రా, అసలు నాకేమైంది? వా, ఇబ్బంది పడుతూ డైలాగ్ చెప్పడం అవసరమా? పంతులు గారు, అన్నీ చక్కబడి అనుకున్నవన్నీ జరిగితే ఓకే. ఏదైనా తేడా వస్తే మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాను. మీరెప్పుడైనా రండమ్మా, నా దగ్గర సోలాలు రెడీగా ఉంటాయి. ఏవండి, పాప మెళ్ళో నెక్లెస్ కనిపించడం లేదండి. ఎక్కడ పడేసావే? తెలీదమ్మా. చూడండి. ఏంటండి, ఏమైంది? మా పాప మెళ్ళో నెక్లెస్ కనిపించడం లేదండి. నెక్లెసా? అయ్యో, నెక్లెస్ కనిపించడం లేదంట. వెతకండి వెతకండి. ఏంటండి, ఏమైంది? మా పాప మెళ్ళో నెక్లెస్ కనిపించడం లేదండి. అయ్యో, ఎక్కడ పారేసుకున్నారు? పడేసుకుందో ఎవరైనా కొట్టేశారు. అవును, ఈ బంగారం రేటు పెరిగిపోయాక దొంగతనాలు మరీ ఎక్కువైపోయాయి. గుళ్ళో కూడా దొంగతనాలు మొదలు పెట్టేశారు. కంగారు పడకండి, ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. ఒకసారి అందరూ వెతకండి. ఏమండి, ఇంకీ వెతకడం ఆపండి. మీరు ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు. అలా అంటావేంటి? నెక్లెస్ పడిపోయి ఉంటే దొరుకుతుంది. ఏం మాట్లాడుతున్నావే? గుడికొచ్చి నగలెవరైనా కొట్టేస్తారా? మీరు బలివారు బామ్మగారు. గుడికి భక్తులే వస్తారా ఏంటి? ఆ ముసుగులో దొంగలు కూడా వస్తూ ఉంటారు. ఏ పల్లవి, ఇందాకీ పాపతో ఆడుకుంది నువ్వే కదా? అవునండి. అయితే ఈ పాపతో ఆడుకున్నప్పుడు తన మెళ్ళో నెక్లెస్ ఏమైనా చూసావా? అంతగా గమనించలేదు. ఆహా, బాగుంది. పాప చాలా ముద్దుగా ఉందని ఎత్తుకున్నావు, ముద్దు పెట్టుకున్నావు, పాపతో చాలాసేపు ఆడుకున్నావు. కాని తన మెళ్ళో ఏముందో గమనించలేదా? బాగుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? గుళ్ళో ఈ పాప జోలికి ఇక్కడున్న వాళ్ళెవ్వరూ వెళ్ళలేదు, ఒక్క పల్లవి తప్ప.
ఇప్పుడు ఆ పాప మెళ్ళో నెక్లెస్ మిస్ అయ్యింది అంటే ఏమనుకోవాలి? అంటే నెక్లెస్ నేను కొట్టేశానంటున్నావా? అక్షిత, బుద్ధుండే మాట్లాడుతున్నావా? ఫ్రెండ్ దొంగతనం చేస్తుందా? చేసింది అనట్లేదురా, కానీ అవకాశం దానికే ఉంది అని అంటుంది. అవును, ఇందాక మా పాపతో నువ్వే ఆడుకున్నావు. ఖచ్చితంగా నువ్వే తీసుండాలి. ఏమా ఏం మాట్లాడుతున్నావు? చిన్నపిల్ల కదా అని ఏదో ముద్దు చేస్తే దొంగతనం అంట కడతావా నా మనోరాలకి? అసలు నా మనోరాలంటే ఏమనుకుంటున్నావు? నేను పాపతో ఆడుకున్న మాట నిజమేనండి, కానీ నెక్లెస్ గురించి నాకేం తెలీదు. పాప దగ్గర నుండి మా ఫ్రెండ్ వచ్చేసిన తర్వాత వేరే ఎవరైనా వెళ్ళి ఉండొచ్చు కదా. పల్లవి వచ్చేసిన తర్వాత ఆ పాప వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉంది. ఇంకెవరు కలిసారంట? అంటే ఇప్పుడు వాళ్లే నెక్లెస్ కొట్టేసుకుని పోయింది అంటున్నారంటావా? అసలు కొట్టేశారని ఎందుకు అనుకోవాలి? పాప మెళ్ళో నక్లీస్ జారిపోతే ఎవరికైనా దొరికి వాళ్ళు పట్టుకుపోయి ఉండొచ్చు కదా. ఎవరో పట్టుకుపోయారని మనం అనుకుంటే సరిపోతుందా? వాళ్ళ అనుమానాలు వాళ్ళకుంటాయి. అవును, మాకు ఈవిడ మీదే అనుమానంగా ఉంది. ఈ అమ్మాయే తీసుంటుంది. ఏం మాట్లాడుతున్నారండి? నిజంగా నాకేం తెలీదు. ఊరుకో అమ్మా, పిల్ల నెక్లెస్ తీసి ఇంకా మాట్లాడుతున్నావు. ఏయ్, ఆపవే ఇంకా. ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిన మాటలు, ఆడుతున్న నాటకాలు చాలు. ఆపేయ్. అంటే ఆ నెక్లెస్ నేను దొంగతనం చేశానంటారా? అవును, ఆ అవసరం నీకు తప్ప ఇంకెవ్వరికీ లేదు. నోర్మోయ్, నిజాలు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వాగావంటే పళ్ళు రాళ్ళు కొడతా. దొంగతనం బయటపడేసరికి కవర్ చేసుకోవడానికి ఎదురుదాడి చేస్తున్నావా? ఎదురుదాడి చేయడం ఏంటండి? నాకేం తెలీదని చెప్తున్నాను కదా. తెలీదంటే సరిపోదు. దొంగతనం నువ్వే చేసావని ఇక్కడున్న వాళ్ళందరూ నమ్ముతున్నారు. అవును, ఈ అమ్మాయే నెక్లెస్ తీసుంటుంది. నీకు దండం పెడతానమ్మా, నిన్నేమి అనం. మా నెక్లెస్ మాకిచ్చేయి. నువ్వే తీసింది? అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? వాడేంటి, ఇక్కడున్న వాళ్ళందరికీ నీ మీదే అనుమానం. ఆంటీ, ఇలాంటి వాళ్ళని మర్యాదగా అడిగితే చెప్పరు. పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళే చెప్పిస్తారు. అవును, పోలీసులకు ఫోన్ చేయడమే కరెక్ట్. ఆగండి.